మకర రాశి వారికి 21వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 28వ తారీఖు 2వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ద్వితీయంలో శని, రవి, బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇక తృతీయంలో శుక్ర, రాహుల యొక్క సంచారం జరుగుతున్నది. 5వ స్థానమైనటువంటి వృషభంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. ఇక 5, 6 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి రవి, శని యొక్క ప్రతికూలత ఉన్నప్పటికీ బుధుని యొక్క అనుగ్రహం మాత్రం ఇక్కడ బాగున్నది. తద్వారా కుటుంబ ధనాదాయం బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది, కుటుంబంలో ఆహ్లాదంగా ఉండేటువంటి అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ రవి సంచారము, శని సంచారము ఇక్కడ కొంచెం పిల్లల విషయంలో కుటుంబంలో చిన్నపాటి అనారోగ్యాలు, అలాగే ధన వ్యయము ఇవన్నీ కనిపించేటువంటి అవకాశం రవి, శనుల వల్ల కనబడుతున్నది. అలాగే శని వలన ఈ మకర రాశి వారికి ఏలినాటి శనిగా కూడా మనం భావించవలసి ఉంటుంది. అంచేత శని కూడా కొంచెం ప్రతికూలమైన ఫలితాలే చూపిస్తూ ఉన్నాడు. ఇకపోతే తృతీయ స్థానంలో శుక్ర, రాహు గ్రహాలు 2 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. ఈ 2 గ్రహాలు కూడా శుక్రుని వల్ల అందరి సహాయ సహకారాలు ఉంటాయి. ఈ ముఖ్యంగా దీని ద్వారా అందరి సహాయ సహకారాల ద్వారా వీళ్ళకి ఏంటంటే ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, అలాగే బుధుని యొక్క అనుగ్రహం కూడా బాగుంది కాబట్టి, అలాగే గురువు యొక్క అనుగ్రహం కూడా చాలా బాగుంది, 3 శుభగ్రహాల యొక్క బాగుంది కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, కళలతో చేసేటటువంటి వారికి, సినిమా ఫీల్డ్లో వారికి, ఈ మీడియా సోషల్ మీడియాలో చేసేటువంటి వారికి, ఈ టీవీ రంగంలో పనిచేసేటటువంటి వారికి చాలా చక్కటి అనుకూలమైన పరిస్థితి, కళల్లో ఉన్నటువంటి వారికి, వాటి ద్వారా జీవనం చేసేటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ శుక్రుడు కల్పిస్తూ ఉన్నాడు. అలాగే రాహు కూడా తృతీయంలో చాలా అందరి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అంచేత ఆయన ద్వారా కూడా మనకి చాలా మంచి ఫలితాలన్నీ లభిస్తూ ఉంటాయి. అలాగే రాహు ద్వారా మనకి వచ్చేటువంటి మంచి ఈ చెడు స్నేహాలన్నీ పోయి మంచి వారి యొక్క స్నేహం కలగటము, అలాగే మాతామహులు అంటే తల్లి గారి యొక్క తండ్రి, అమ్మమ్మ గారు కానీ తాతగారు కానీ అమ్మ తరఫు వారు అనమాట, వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఈ రాహు ద్వారా మనకి మంచి శుభపరిణామాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా అద్భుతమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. పూర్వపుణ్యం అంతా బాగుంటుంది. దాని ద్వారా మనకి పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, పిల్లల నడవడిక బాగుంటుంది, విద్య విషయంలో వెనకబాటుతనం ఉండదు, ముందుకు వెళుతూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ గురువు వల్ల లభిస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ 6వ స్థానంలో 5, 6 స్థానాల్లో 2 స్థానాల్లో ఆయన సంచారం చేస్తున్నారు. రుజుమార్గంలో సంచారం చేసేటటువంటి 5 రోజుల్లో అంటే 28 వరకు అనమాట వేసుకోండి. 21, 22, 23 తీసేసేయండి. 24 నుంచి 24, 25, 26, 27, 28 ఈ 5 రోజులు కుజుడు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా 6వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. మీరు రుణం కోసం ప్రయత్నం చేసుకున్నట్టయితే రుణం పుడుతుంది. ఆ పుట్టినటువంటి రుణం కూడా సద్వినియోగం అవుతుంది. అలాగే మీరు ఎవరికైనా రుణపడి ఉన్నట్టయితే, అప్పు తీసుకుని ఉన్నట్టయితే ఆ రుణాన్ని కూడా మీరు తీర్చేసేటటువంటి సరైన సమయంగా మనకి చూపిస్తూ ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుని యొక్క 6వ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలదు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు, పితృలు కానీ, తండ్రి గారు కానీ, వారి ఆ వయసు వారు కానీ ఉన్నట్టయితే వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన ఆరోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం అట్లాంటివి, ఈ దైవభక్తి కొంచెం సడలుతుంది. వాటిని ఏదో గుడికి వెళ్ళాలనుకున్నారు, వెళ్ళలేకపోవటం, ఏదో దేవుడు దర్శనం అనుకున్నారు అవి చేసుకోలేకపోవడం ఇత్యాది ఈ ఫలితాలన్నీ కూడా కేతుగ్రహం భాగ్యస్థానంలో సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయండి. ఈ విధంగా మనకి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ మకర రాశి వారికి
ఈ మకర రాశి వారికి 4 గ్రహాలు ఏంటంటే బుధుని యొక్క సంచారము, రాహు, శుక్రుడు, గురువు, కుజ 4 గ్రహాల యొక్క సంచారము. మొత్తంగా చెప్పాలంటే బుధుడితో చెప్పుకున్నట్టయితే 5 గ్రహాల యొక్క సంచారం మనకి చెప్పుకోవాలి. 5 గ్రహాల యొక్క సంచారం మనకి అనుకూలంగా చాలా మొత్తం మీద ఈ రాశి వారికి ఈ 8 రోజుల్లో చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చేత వీరు ఎక్కువ ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగిపోయేటటువంటి వారంగా మనం గోచార ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మిగతా గ్రహాలు కొద్దిపాటి కొంచెం ఇబ్బంది పడతాయి, అది సహజమే, మీకు తెలుసున్నదే. కాబట్టి ఆ నవగ్రహాల యొక్క చేసుకున్నట్టయితే సరిపోతుంది. చేత మీరు చక్కగా ఈ వారం అంతా ఎంజాయ్ చేయండి. ఇందులో పెట్టుబడి పెట్టాలన్న కుటుంబం అంతా కూడా హాయిగా ఉంటుంది. పెట్టుబడి పెట్టినా నష్టాలు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ గోచరిస్తున్నది. లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతకు మించి శుభం భూయాత్.